బాగా దీని బుర్రకెక్కేలా చెప్పండి మావయ్య. ఎప్పుడు చూసినా అత్తయ్యని అనుమానించడమే దీని పని. అక్క, ఇదంతా నీకోసమే కదా. అవసరం లేదు. నీకు ఆ రోజే నేను చెప్పాను కదా, ఇక మీదట ఈ అబద్ధాలొద్దు, ఈ డ్రామాలన్నీ ఆపే సత్య. అయితే ఆవిడాడి డ్రామాని కూడా ఆపమని చెప్పక, అప్పుడు నేను ఆపుతాను. అయితే నువ్వు ఈ రోజు అవమానపడ్డట్టే మళ్ళీ అవమానపడుతుంటావు. ఏం జరిగిందో నువ్వే చూసావు కదా. నువ్వింత పెద్ద తప్పు చేసినా నీ భర్త నిన్ను కొట్టడానికి వచ్చినా అత్తయ్య కొట్టకుండా అర్జున్ని ఆపారు కదా, నిన్ను క్షమించారు కూడా. అదే మన అత్తయ్య అంటే. సత్య, నేను ఆల్రెడీ చెప్పిందే అమ్మా, ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను. నాకు చాముండి గురించి బాగా తెలుసు. తను మారుతూ వస్తోంది, కొంచెం కొంచెం మారుతుందమ్మా. అందుకు కారణం దేవి కడుపులో ఉన్న బిడ్డ కూడా కావచ్చు కదా. మనవడి ప్రేమ తనని మారుస్తోందమ్మా. తనకి కొంచెం టైం ఇవ్వు. నువ్వు ఏదో ఒకటి ఆలోచించి ఇలాంటి తప్పులు చేయకమ్మా. దేవి, నువ్వు కూడా ఒక తప్పు చేశావు. నేనా మావయ్య? అవునమ్మా, సత్య నీకోసమే కదా, నిన్ను కాపాడడం కోసమే కదా ఇదంతా చేస్తోంది. తన కోసం నువ్వు ఒక్కటి కూడా చేయలేదు కదమ్మా. అమ్మా, తను నీకోసం రిస్క్ తీసుకుంటుందమ్మా, అది నువ్వు అర్థం చేసుకోవాలి. అదంతా ఆపేయమని నేనే తనకి చెప్పాను కదా మావయ్య. ఏమ్మా, ఇదేమైనా బెడ్రూమ్లో బల్బా? ఆన్ చేసిన స్విచ్ వెంటనే ఆఫ్ చేయడానికి? మీరిద్దరూ కలిసి ఆడిన నాటకం ముగించడానికి సమయం పడుతుందమ్మా. అందుకని అందరి ముందు మీ చెల్లెల్ని ఇలాగే ఇరికించేస్తావా అమ్మా? వీళ్ళు నా అమ్మా నాన్నలు కాదని చెప్పి నువ్వు ఆపొచ్చు. సత్యనే వాళ్ళని సెట్ చేసిందని నువ్వు తనని ఇరికించొచ్చా? ఇది తప్పమ్మా. మరి ఇంకేం చేయాలి మావయ్య? అమ్మా, సత్యకు కూడా కొంచెం టైం ఇవ్వాలి కదమ్మా. తనను నువ్వు శత్రువుగా చూడకు. చాలా ఓర్పు అవసరం అమ్మా. ఇలా చూడు, నీకోసం ఇంతమంది రిస్క్ తీసుకున్నారు, దాన్ని నువ్వు గౌరవించాలి. అదంతా కరెక్టే మావయ్య, కానీ అత్తయ్య మారిపోయారు, మనసు మార్చుకున్నారని ముందు దీన్ని ఒప్పుకోమని చెప్పండి, అప్పుడు నేను మారుతాను. అమ్మా దేవి, డోర్ తెరిచే ఉండనివ్వు, గాలొస్తుంది. దోమలొస్తాయి అర్జున్. కొందరి టార్చర్ కంటే దోమలు టార్చరే మేలు. పాలు తాగర్జున్. నాకు పాలొద్దు. కావాలంటే నువ్వే తాగు, లేదంటే సింకులో పడే. ఏంటిలా మాట్లాడుతున్నావు? పాలు తాగితేనే కదా ప్రశాంతంగా నిద్ర పడుతుంది. ఈ ఇంట్లో కొంతమంది వల్ల నాకు ప్రశాంతత పోయింది, నిద్ర కూడా పోయింది. ఎవరినంటున్నావు అర్జున్? ఎవరినో. అర్జున్, ఇప్పుడెందుకు ఇలా చిన్న పిల్లలా చేస్తున్నావు నువ్వు? నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడాలి, నాకు సమాధానం చెప్పు. అందరి ముందు నన్ను కొట్టడానికి చేయి కూడా ఎత్తావు కదా నువ్వు. మా అమ్మని అవమానించను అని చెప్పి నువ్వు ప్రామిస్ కూడా చేశావు. కానీ దేవి వదినకి నకిలీ అమ్మానాన్నలను తీసుకొచ్చి మా అమ్మ ముందు నిలబెట్టావు. వాళ్ళని అబద్ధం చెప్పమని చెప్పావు. నువ్వు అబద్ధం చెప్పిందే లేదా అర్జున్? ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం రెచ్చగొట్టకు. మనం లవ్ చేసుకునేటప్పుడు మీ అమ్మగారికి నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పావు, అదంతా లిస్ట్ రాసుకుని ఆలోచించు ఒకసారి. అది వేరు, ఇది వేరు. మా అమ్మ నువ్వు నమ్ముతున్నాను అని చెప్పావు. అది ప్రూవ్ చేయడానికి నేను దొంగచాటుగా వెళ్లి మా అమ్మని వీడియో తీశాను. అంతగా దిగజారి సిగ్గు లేకుండా అవన్నీ ఫాలో చేసి మా అమ్మ మారిపోయిందని నీకు నిరూపించాను. సరే, నమ్మాను, ఇక మీదట అనుమానించను నువ్వు నాతో చెప్పావు. కానీ ఇప్పుడు మళ్ళీ చెట్టుకి కూర్చున్నావు. అయితే ఇదే నోటి నుంచి కదా నిన్న సత్య ఏది చెప్పినా అందులో న్యాయం ఉంటుంది అని చెప్పావు. ఏయ్, అందుకని నువ్వు చేసే దారుణాలన్నీ గుడ్డిగా సపోర్ట్ చేసేంత మూర్ఖుణ్ణి కాదు నేను. ప్లీజ్ నేను చెప్పేది అర్థం చేసుకో అర్జున్. మనం ఈ రూమ్ లో ఎప్పటికీ గొడవలు పడకూడదని నేను అనుకున్నాను. నిజానికి మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా ఈ రూమ్ లో అడుగు పెడితే మనం అన్ని మర్చిపోయి అభిమానంగా ఉండాలి, మనం ఆదర్శ దంపతులుగా ఉండాలి అని ఆశపడుతున్నాను. అయితే మా అమ్మని నమ్ము.
ఇలా నీచంగా థర్డ్ రేటెడ్ డ్రామాలు చేయకు. నీతో మాట్లాడడమే వేస్ట్. నువ్వు వెళ్ళి పడుకో, నాకు వర్క్ ఉంది. తిను. అమ్మా అటు చూడమ్మా. తిను తిను. ఈ మనిషిని వడ రుచిగా చాలా బాగుంది బాబాయ్. నేను ఇంత రుచిగా వడ ఇంతవరకు ఎప్పుడు తినలేదు. నా కూతురు ఎంతో ఆశపడి అడిగింది, అందుకే బయటికి వెళ్ళినప్పుడు టీ కొట్టు నుంచి తీసుకొచ్చాను. తిను తిను. శృతి, ఈ మనిషికి పొగ చూడు. పెళ్ళైన ఇన్నేళ్లలో ఏ రోజైనా నేను ఆశపడింది నాకు తీసుకొచ్చిచ్చారా? ముఖం చూడు. అమ్మా నీకు మాత్రమేనా? నాకు కూడా కదా. నాన్న దారుణంగా తయారవుతున్నారు. ఇదంతా హిమాలయాలకు వెళ్లిన స్వామీజీ మహిమ శృతి. ఆ స్వామీజీ ఎప్పుడు తిరిగొస్తారో, ఈ మనిషి మళ్ళీ ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో తెలియడం లేదే. ఇదంతా నువ్వు చేసిన ఘనకార్యమే కదా, దాని ఫలితమే మనం అనుభవిస్తున్నాం. శృతి, నేను దాని గురించి చెప్పడం లేదు. అమ్మా అయితే ఒక పని చేయమ్మా, ఆ ద్వేషించే మందేదో పాలల్లో కలిపి నాన్న చేతుల మీదుగా దేవికి తాగించు. అప్పుడు అది నాన్నని ద్వేషిస్తుంది కదా. సరే, నీ ఐడియా బాగానే ఉంది. మన దగ్గర మందు స్టాక్ లేదు కదా. తిను తిను. అక్క సీను, నువ్వు కూర్చో. ఏంటిది ఉదయాన్నే? నా కూతురు ఆశపడి అడిగింది, అందుకే తీసుకొచ్చాను. సూపర్ గా ఉందత్తయ్యా. ఏదైనా సరే కొంచెమే తినమ్మా, అంతటితో ఆపే. జీర్ణం అవ్వదు. సరే అత్తయ్యా. బాబాయ్ నాకిది చాలు. సరే అక్క, నువ్వు తిను. రేయ్, నేను తినను, నాకేం వద్దురా సీను. ఇన్ని వడలున్నాయి, ఎవరికి వాళ్ళబ్బా? నేను మేడ మీదకి వెళ్ళి కాకులకు వేస్తాను. కాకులకి వడలంటే చాలా ఇష్టం. నువ్వు తినమ్మా, నేను వెళ్ళొస్తాను. అత్తయ్య, ఎందుకు సత్య విషయంలో మీరింకా సైలెంట్ గా ఉన్నారు? ఈ పాటికి ఇక్కడ పెద్ద ప్రళయం వస్తుంది, సత్యాని ఇంట్లోంచి పంపించేస్తారు అనుకున్నాను. హేయ్, అది నలన్ కూతురు. అక్కడ్నుంచి రావాల్సినవి ఇంకా రాలేదు కదా. దానిపైన ఇప్పుడు చెయ్యి వేస్తే మొదటికే మోసం వస్తుంది. అత్తయ్య, మీకింత పెద్ద ద్రోహం చేసి ఆ సత్య ఈజీగా ఎస్కేప్ అయింది, అదే కదా చెప్పబోతున్నారు? లేదు, దానికి నేను శిక్ష విధించాల్సిన అవసరం లేదు. ఆ పని అర్జున్ చూసుకుంటాడమ్మా. అర్థం కాలేదత్తయ్య. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి పుడుతుందో నాకు బాగా తెలుసు. నా గురించి సత్య ఏదైనా తప్పుగా మాట్లాడితే నా కొడుకు అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా నాకు తెలుసు. సత్య చేతిలో కత్తి దానికే రివర్స్ అయి గుచ్చుకుంటుంది.